తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీలో టికెట్ రగడ మొదలైంది. బీసీలకు ఒక్క ఛాన్స్ అంటూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు విలిసాయి. ఈ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న 50 ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం అంటూ కొటేషన్లతో వెలిసిన ఫ్లెక్సీలు పొలిటికల్ హీట్ పెంచేశాయి. వెంకటగిరి టీడీపీ టికెట్ ఆశించిన బీసీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్కు టికెట్ రాకపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, వెంకటగిరిలో 50 ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం అంటూ కొటేషన్లు వినిపిస్తున్నాయి. అలాగే బీసీల నినాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, రాత్రికి రాత్రే వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలకు టికెట్లు కేటాయించాలి, చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలం రేగుతుంది. ఎందుకంటే గత 50 ఏళ్ళుగా చూసుకుంటే వెంకటగిరి నియోజకవర్గంలో అగ్రవర్ణాల వారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయిస్తూ వచ్చింది. అయితే ఈ ఎలక్షన్స్ ఏమవుతున్నాయో దీంట్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా మస్తాన్ యాదవ్ టికెట్ కేటాయించాలంటూ బీసీ సంఘాలు చాలా సార్లు చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశాయి. అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలోని ప్రముఖులు ఎవరైతే ఉన్నారో బేదా రవిచంద్ర కావచ్చు, అలాగే మాజీ మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు విజ్ఞప్తులు కూడా చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం ఇద్దరికైనా ఆ బీసీ నేతలకి ఆ టికెట్లు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ బీసీ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఏదైతే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె ఆ లక్ష్మీ సాయిప్రియకి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ని కేటాయించారు చంద్రబాబు. సో దీంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న మస్తాన్ యాదవ్ వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ఆ డబ్బున్న వాళ్ళకి, అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, బీసీలను అసలు పట్టించుకోవడం లేదనేది ఆ బీసీల వాదన. దానికి తగ్గట్టుగానే ఆ బీసీలకి అన్ని పదవుల్లో కావచ్చు, టికెట్ల వ్యవహారంలో కావచ్చు చంద్రబాబు ప్రతి విషయంలో వెన్నుపోటు పొడుస్తూ వచ్చారు. మేము చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఆ సానుభూతి పరులుగా నమ్ముకొని ఉన్నా కూడా చంద్రబాబు మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి ఆ బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దాదాపు వెంకటగిరి పట్టణం అంతా కూడా ఫ్లెక్సీలు వెళ్తాయి. చంద్రబాబు వెంకటగిరి ఒక్క ఛాన్స్ ఇవ్వాల బీసీలకంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కార్పొరేషన్ సిబ్బంది అంతా ఫ్లెక్సీలను తొలగించిన టీడీపీలో ఉండే బీసీ నేతలు మాత్రం చంద్రబాబు తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అధికార పార్టీకి సంబంధించిన ఆ సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాటించారు. దాదాపు 50 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% సీట్లు కేటాయించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తమకి ప్రాధాన్యత లభించేది, చంద్రబాబు తమని మోసం చేస్తున్నారనే ఆవేదన తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే నారాయణ.